అర్జున్ రెడ్డి రిటర్న్ బై సందీప్ రెడ్డి వంగ. గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ. అవును, పద్దాక మందు సిగరెట్ తాగుతూ బూతులు మాట్లాడుతూ ఒక గడ్డం వేసుకొని తిరుగుతూ ఉండే ఒక లవ్ ఫెయిల్యూర్ కథ. నేను కేవలం అబ్బాయిలతో మాట్లాడదాం అనుకుంటున్నా ఈరోజు నీతోనే. స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతా, నీ కథని చరిత్రలో చెప్పుకోవాలంటే నువ్వు ఒక గుడ్ బాయ్ లానే ఉండాలా, మంచి బాలుల్లానే పెరగాల? మనమేం దేవుళ్ళం కదా అన్ని కరెక్ట్ గా చేయడానికి. మంచి ఏదో చెడు ఏదో అనుభవిస్తూ నేర్చుకునే సాధారణమైన అబ్బాయిలం. నాకు కరెక్ట్ గా 17 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఒక సినిమా చూసా. మామూలుగానే సినిమాలు పిచ్చోడిని, మ్యాక్స్ చాలా సినిమాలు చూసా. కొన్ని సినిమాలు కేవలం కళ్ళ ముందు ఉంటాయి, కానీ చాలా తక్కువ సినిమాలు, చాలా తక్కువ కథలు మైండ్ లో హార్ట్ లో హాంట్ అవుతూ ఉంటాయి. నేను కరెక్ట్ గా బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు అర్జున్ రెడ్డి చూసా. ఎదిగే వయసులో నేను చూసిన కథ నా మైండ్ లో మనసులో ఉండిపోయింది అలానే. అర్జున్ రెడ్డి రిటర్న్ బై సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి క్యారెక్టర్ చూసి నేను నేర్చుకున్న ఈ 3 విషయాలు ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. లెసన్ నెంబర్ 1, రెస్పెక్ట్ యువర్ వర్క్. మన లైఫ్ లో ఏం రన్ అవుతున్నా కానీ కెరియర్ ని వదిలిపెట్టకూడదు. అర్జున్ రెడ్డి తన కెరియర్ కి ప్రొఫెషన్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. మనం మూవీ చూస్తున్నంత సేపు అర్జున్ రెడ్డి లవ్ స్టోరీ, బ్రేకప్ స్టోరీ ఇవన్నీ ఓకే, గానీ అర్జున్ రెడ్డికి తన కెరియర్ మీద ఉన్న రెస్పెక్ట్ చాలా అండర్ రేటెడ్. చాలా తక్కువ మంది మాట్లాడుకున్నారు అనిపించింది. అర్జున్ రెడ్డి తన లైఫ్ లో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా, ఎంత రాక్ బాటమ్ లో ఫెయిల్యూర్స్ లో ఉన్నా, ఎప్పుడు తన ప్రొఫెషన్ ని దూరం చేసుకోలేదు. తనకున్న డిప్రెషన్ వల్ల తన పర్సనల్ లైఫ్ లో కంట్రోల్ కోల్పోయినా గానీ, మెంటల్లీ వీక్ అయిపోయినా కానీ తనకంటూ ఒక గోల్ పెట్టుకొని మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. నువ్వేంద్రా తీసేసి రాస్తున్నావు ఈ మూడ్లో బ్రెయిన్ షార్ప్ ఉంటుంది. మనం ఎలాంటి ఫేజ్ లో ఉన్నా, మన పర్సనల్ లైఫ్ లో ఏమవుతున్నా గానీ మనం చేసే వర్క్ కి మనం వాల్యూ ఇవ్వాలి. ఇది మనందరికి ఒక లెసన్ లాంటిది. మన చుట్టుపక్కల కూడా మనం చాలా చూస్తూ ఉంటాం, చాలా వింటూ ఉంటాం ఇలాంటి స్టోరీస్. ప్రేమలో పడిపోయి చదువు నాశనం చేసుకున్నాడని, కెరియర్ పాడు చేసుకున్నాడని, ప్రేమలో పడిపోయి దేవదాసులా తిరుగుతున్నాడని. ఐ డోంట్ కంపేర్ దమ్ విత్ అర్జున్ రెడ్డి. ఎందుకంటే అర్జున్ రెడ్డి ఎలాంటి ఫేజ్ లో ఉన్నా అతని వర్క్ ని, ప్రొఫెషన్ ని ఆపలేదు. అండ్ అతను సర్జరీలు చేసేటప్పుడు పేషెంట్స్ కి చాలా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తో అసలు సర్జరీ ఏం జరుగుతుందని చెప్పి అందరికీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలాంటి సీన్స్ మనం చూస్తాం. నో మ్యాటర్ వాట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ వీఆర్ ఇన్, వి మస్ట్ రెస్పెక్ట్ అండ్ అప్హోల్డ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్. చిన్నప్పుడు వర్క్ ప్రెషర్స్, మీటింగ్స్ అని చెప్పి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లని ఎక్కడైనా వింటే బాగానే ఎలాగ అనిపించేది. అంటే ఈ కుర్చీ కిందకి 24 రాగానే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటో, అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకునే స్టేట్ కి వచ్చేసామా అనిపిస్తుంది, అంత ఎదిగిపోయామా అనిపిస్తుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీద సైకలాజికల్ స్టడీస్ ఏం చెప్తున్నాయి, వేరే న్యూరో సైంటిస్టులు కానీ లేకపోతే ఎవరైనా గొప్ప రైటర్స్ వీటి గురించి ఏమంటున్నారు అని చెప్పి నేను కొంచెం రీసెర్చ్ చేశాను. నాకు తెలిసింది ఏంటంటే, మన బ్రెయిన్ లో చాలా రన్ అవుతూ ఉంటాయి కదా. నార్మల్ గా ఆలోచనలన్నీ కంపార్ట్మెంటలైజేషన్ అనే ఒక ప్రాసెస్ తో సెపరేట్ అవుతాయంట మన బ్రెయిన్ మొత్తంలో. మన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన మన లవ్ ఫీలింగ్స్ అని, మన రిలేషన్స్ అన్ని ఒక కంపార్ట్మెంట్ లో, మనం చేసే ఎంటర్టైన్మెంట్, చూసే మూవీస్ అన్ని ఒక కంపార్ట్మెంట్ లో, మనం ఇప్పటిదాకా చదివింది మన ప్రొఫెషనల్ లైఫ్, మన వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి అన్నిటి గురించి ఒక కంపార్ట్మెంట్ లో, ఇలా డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ లాగా మన బ్రెయిన్ లో స్టోర్ అవుతాయంట. కానీ మనం ఏం చేస్తున్నాం, అన్ని మిక్స్ చేసేస్తున్నాం. అంటే ఒక పని చేస్తున్నప్పుడు ఇంకొక పని గురించి ఆలోచిస్తున్నాం. అలా వర్క్ లైఫ్ లో పర్సనల్ ఫీలింగ్స్ ని తీసుకొని రావడం వల్ల స్ట్రెస్ అయిపోయి, ఫోకస్ కోల్పోయి ఇంకా డిప్రెస్ అయిపోతున్నాం. ఇలా అవడం వల్ల చిన్నగా మెంటల్ హెల్త్ దెబ్బతింటది, కెరియర్ పోద్ది. మనం ఎన్నెన్నో చేయాలనుకొని చేయలేక గ్రో అవ్వడం ఆపేస్తాం. చిన్నగా మన డ్రీమ్ లైఫ్ ని కోల్పోతాం. మనల్ని నమ్ముకున్న ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుంది. అందుకే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతున్నా. సరే, ఎంత చెప్పావు, దీనికి సొల్యూషన్ ఏమీ లేదా అంటే స్టార్ట్ జర్నలింగ్. దీని పవర్ గురించి మీ అందరికీ తెలియదు. మనం గట్టిగా అబ్జర్వ్ చేస్తాం, మన ఫాదర్, పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ప్రతి ఒక్కటి ఏం జరుగుతుంది, ఈ రోజు ఏం జరుగుతుంది అని చెప్పి డైరీ రాయటం అలవాటు ఉంటుంది. ఈ డిజిటల్ వరల్డ్ అయిపోయిన కాడి నుంచి మనం అంతా నోట్ ప్యాడ్లు, నోట్ బుక్లే కానీ పెద్ద డైరీలు ఇవన్నీ అలవాటు పోతుంది. నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే నేను ఆ ఫేజ్ లోనే ఉన్నాను. బట్ మన ఎక్స్ప్రెషన్స్, మన ఫీలింగ్స్ అన్ని ఒక పేపర్ మీద పెడితే మన మైండ్ లో ఉన్నవన్నీ చిన్నగా బయటకు వచ్చేస్తాయి. పేపర్ మీద ఆర్ ఎక్కడైనా మన ఎక్స్ప్రెషన్స్ ని, మన ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం అన్నమాట. అది ఏ వేలో అయినా అవ్వచ్చు. లైక్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఏ వేలో అయినా అవ్వచ్చు. ఒక్కసారి చేస్తే కాదు, స్టార్ట్ డైలీ జర్నలింగ్. ఒక హ్యాబిట్ గా పెట్టేసుకోండి, ఎవ్రీ నైట్ జర్నలింగ్ చేయడం చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కమింగ్ బ్యాక్ టు అర్జున్ రెడ్డి, హీఈస్ సో ఫోకస్డ్ ఇన్ హిస్ ప్రొఫెషన్ త్రూ అవుట్ హిస్ జర్నీ. మీ అందరికీ కోర్ట్ సీన్ తెలుసు కదా, గుర్తుంది కదా. అర్జున్ రెడ్డి మెడిసిన్ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి కోర్టులో హీరింగ్ ఉంటది. జడ్జ్ ని, లాయర్ ని మాట్లాడుకొని ఏదో ఒక ఫేక్ వేలో అర్జున్ రెడ్డిని సేవ్ చేసుకుందాం అని చెప్పి ఫ్యామిలీ ట్రై చేస్తారు. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. లైక్ అర్జున్ రెడ్డి ఫేవర్ లోనే కేసు వెళ్తూ ఉంటది. అయినా కానీ తన తప్పుని యాక్సెప్ట్ చేసి బయటకు వచ్చేస్తాడు. అక్కడ అర్జున్ రెడ్డి అంటాడు, నా ప్రొఫెషన్ ని నేను మోసం చేయలేను అని. దిస్ ఇస్ వై అర్జున్ రెడ్డి క్యారెక్టర్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవర్ రిటన్ ఇన్ ద ఇండియన్ సినిమా.
సెకండ్ లెసన్, అర్జున్ రెడ్డి తన రిలేషన్షిప్స్ కి చాలా వాల్యూ ఇస్తారు. అర్జున్ రెడ్డి లవ్ ని అలాగే తన ఫ్రెండ్షిప్స్ ని అదర్ రిలేషన్షిప్స్ ని కూడా బ్యాలెన్స్ చేస్తాడు. మనలో కొంతమంది ఇలా లవర్ రాగానే ఫ్రెండ్స్ ని వదిలేసే బ్యాచ్ కాదనమాట. అంటే అందరం ఆ తప్పులు చేస్తాం. అర్జున్ రెడ్డికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ లైక్ బోల్డ్ అని, ఇంటెన్స్ అని, యాటిట్యూడ్ అని, యాంగర్ మేనేజ్మెంట్ అని, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఒక పర్సన్ కింద పడిపోతే లాస్ట్ కి ఎవడు తోడుండక ఎలోన్ అయిపోతారు. బట్ అర్జున్ రెడ్డి ప్రతి రిలేషన్స్ కి వాల్యూ ఇస్తాడు కాబట్టే ఆ రిలేషన్స్ అతన్ని సేవ్ చేస్తాయి. అర్జున్ రెడ్డి రిలేషన్స్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ప్రీతి. అర్జున్ రెడ్డి లవ్ టువర్డ్స్ ప్రీతి ఈస్ ఇంటెన్స్, అబ్సెసివ్, పొసెసివ్, sometimes toxic. బట్ ప్రీతి స్టూడ్ ఫర్ అర్జున్ రెడ్డి అండ్ వెయిటెడ్ ఫర్ హిమ్ టు కమ్ బ్యాక్. ప్రతి ఒక్కరిలో నెగటివ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు మిస్టేక్స్ చేస్తాం. ఒకరి మిస్టేక్స్ ని ఒకరు క్షమించుకోవడం అనేది కీ. అర్జున్ రెడ్డి సినిమా చూస్తున్నంత సేపు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నా కానీ ఒకరి తప్పుని ఒకరు యాక్సెప్ట్ చేసుకుంటారు, ఈవెన్ ఇన్ వెరీ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్స్. అదే లవ్ కి ఇంపార్టెంట్ అని నేను నమ్ముతున్నా. ప్రేమ దీని గురించి చెప్పేంత మెచ్యూరిటీ గానీ నాలెడ్జ్ గానీ నాకు లేదని నేను నమ్ముతున్నా. కొన్ని ఇయర్స్ తర్వాత నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఈ ఛానల్లోనే డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్స్ గురించి మనం ఈ ఛానల్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే పొద్దున్న లేసిన కానించే నైట్ వరకు మనం బ్రతికేది పీపుల్ తో. ఈ పీపుల్ ని డీల్ చేయడం, ఈ రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతున్నా. మనం తర్వాత కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అర్జున్ రెడ్డి అండ్ శివాస్ ఫ్రెండ్షిప్. మనలో చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? మనం లవ్ లో పడగానే నా ప్రపంచం అంతా నువ్వే అని చెప్పి లవర్ కి ఒక ఫాల్స్ హోప్ ఇచ్చేసి ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసేస్తాం. అలాంటి స్టోరీస్ అన్ని చాలా దగ్గరగా చూసాను నేను. బట్ అర్జున్ రెడ్డి అలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా కానీ తన ఫ్రెండ్షిప్స్ ని హెల్దీగా ఉంచుకుంటాడు. అండ్ ఈ క్వాలిటీని అడాప్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనతో కలిసి తిరిగే వాళ్ళు, సందు చివరి కూర్చొని గంటల గంటలు మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మన కోసం పోలీస్ స్టేషన్ కి వచ్చే వాళ్ళు, మన కోసం దెబ్బలు తినే వాళ్ళు ఎంతమంది ఉంటారు. మనం బాగున్నప్పుడు కలిసి సెలబ్రేట్ చేసుకోవడం దట్స్ గుడ్. కానీ మనం రాక్ బాటమ్ లో పడిపోయినప్పుడు ఇక మన పని అయిపోతుందని చెప్పి దేవుడు ఒక బెల్ కొడతాడు చూసావా? ఆ మూమెంట్ లో, ఆ టైంలో మనతో ఎవరున్నారు అన్నది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కడికి శివ లాంటి ఫ్రెండ్ ఉండాలి. అలా ఉండాలంటే మనం కూడా శివాలానే ఉండాలి మన బెస్ట్ ఫ్రెండ్ తో. మనం కూడా మన బెస్ట్ ఫ్రెండ్ కి ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రాక్ సాలిడ్ గా నిలబడాలి. నేను ఒక నవల్ గురించి పాడ్కాస్ట్ వింటున్నప్పుడు ఆ నవల్ పేరు ద ఆల్కెమిస్ట్, పాలో కోయిలో రాసింది. అందులో ఒక లైన్ ఉంటది, ఏ ట్రూ ఫ్రెండ్ ఈజ్ సమ్వన్ హూ నోస్ యూ బెటర్ దాన్ యూ నో యువర్ సెల్ఫ్. మన స్ట్రెంగ్స్ ఏంటో, మన క్యాపబిలిటీస్ ఏంటో మనకు అర్థమవుతాయి. కానీ బోత్ మన స్ట్రెంగ్స్, మన వీక్నెస్ ఈ రెండు మన బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే దగ్గర నుంచి చూడగలడు. అవి చూసి కూడా నిన్ను భరిస్తూ ఉన్నారంటే ఉంచేసుకోండి. ఐఎమ్ సేయింగ్ దిస్ విత్ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ ఎక్స్పీరియన్స్. ట్రై టు కీప్ దెమ్ ఫర్ యువర్ లైఫ్ టైమ్. థర్డ్ లెసన్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ అర్జున్ రెడ్డి, ద టర్నింగ్ పాయింట్, ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. అర్జున్ రెడ్డి జర్నీ అంత స్పెషల్ అని చెప్పి ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే వన్ అండ్ ఓన్లీ రీజన్, హిస్ సెల్ఫ్ రియలైజేషన్. అర్జున్ రెడ్డి తన బ్యాడ్ హ్యాబిట్స్ ని, తన డిప్రెస్డ్ లైఫ్ ని, తన థాట్ ప్రాసెస్ ని ఎవరో బలవంతం చేస్తేనో లేదా ఏదో మోటివేషన్ వల్లనో తనేం మారలేదు, దాని నుంచి బయటికి రాలేదు. తను మారాలనుకున్నాడు కాబట్టే మారాడు. అర్జున్ రెడ్డి నాయనమ్మ చనిపోయినాక తన బిహేవియర్ లో ఒక వైల్డ్ ట్రాన్సిషన్ చూస్తాడు. అందరు వెయిటింగ్ అక్కడ పోదంపా. అర్జున్ రెడ్డిని వాళ్ళ నానమ్మ ఏ రోజు మారు రా అని చెప్పి ఫోర్స్ చేయలేదు. అర్జున్ రెడ్డి ఫ్యామిలీ కూడా ఎవరు అతన్ని ఫోర్స్ చేయరు మీరు అబ్జర్వ్ చేస్తే. ఎక్సెప్ట్ వాళ్ళ అన్న వచ్చి చెప్తాడు, లైక్ ఇంక వదిలేస్తాడు. ఎందుకంటే సఫరింగ్ ఈస్ వెరీ పర్సనల్, లెట్ హిమ్ సఫర్ అని చెప్పి. మనల్ని ఎవరు సపోర్ట్ చేయరు. అండ్ టు బి హానెస్ట్ మనకి ఎలాంటి మోటివేషన్లు అవసరం లేదు. అండ్ నేను ఈ ఛానల్ పెట్టి ఇన్స్పైరింగ్ స్టోరీస్ అని చెప్పి, ఇన్స్పైరింగ్ సిచ్యువేషన్స్ అని చెప్పి చెప్తుంటే ఈ ఛానల్లో నువ్వు మోటివేషనల్ స్పీకర్ లాగా బాగా మాట్లాడుతున్నావు అంటే నాకు ఈ మాట నచ్చేది కాదు. బికాస్ మనం ఎవరం బాస్ ఒకరిని మోటివేట్ చేయడానికి, ఏదైనా విని ఆర్ దేనైనా చూసి మనం మోటివేట్ అవుతున్నాం అంటే అది నీ సెల్ఫ్ బిలీఫ్, అది నీ ఓన్ థాట్ ప్రాసెస్. అర్జున్ రెడ్డి సినిమాలు చూసి సిగరెట్లు తాగుతూ యూత్ పాడైపోతుంది అంటే రేపు లైగర్ సినిమా చూసి బాక్సింగ్ చేస్తాడే మాడోడు వెళ్ళి. మీరు కరెక్ట్ గా అర్జున్ రెడ్డి సినిమా చూసినప్పుడు ఇది అబ్జర్వ్ చేశారా? అర్జున్ రెడ్డి ఎప్పుడైతే తన బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి ఆర్ తన డిప్రెషన్ నుంచి బయటకు వస్తాడో, బయటికి రావాలని చెప్పి ఆలోచిస్తాడో, వాటి లైఫ్ లో అన్ని కరెక్ట్ ప్లేస్ లో పడుతూ ఉంటాయి. ప్రీతిని చూడడం, తన ఫ్యామిలీ గురించి ఆలోచించడం, సెల్ఫ్ రియలైజేషన్. బాస్ అసలు అర్జున్ రెడ్డి మూవీ ఏంటి అని ఒక్క లైన్ లో చెప్పాలంటే సందీప్ రెడ్డి వంగ రాసిన ఒక లైన్ ఉంటది, లైఫ్ లో పుట్టడం, ప్రేమించడం, చావడం, మళ్ళీ పుట్టడం, ఇలాంటి 10% ఆఫ్ ద మూమెంట్స్ మాత్రమే మన లైఫ్ లో జరుగుతాయి. అండ్ మిగతా 90% వీటికి రియాక్షన్స్. అండ్ ఈ ప్రేమించడం అనేది ఉంది చూసారా, మన అమ్మని కానీ, మన చెల్లిని కానీ, మన లవర్ని కానీ, మన వైఫ్ని కానీ, మన పిల్లల్ని కానీ ప్రేమలో ఒక్కసారే పడతాం. ప్రేమించిన తర్వాత వచ్చే రియాక్షన్సే మన లైఫ్.
అందుకే ప్రేమ అనేది, ప్రేమించడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. అర్జున్ రెడ్డి చాలా మందికి ఎడిక్షన్లు అని చెప్పి, ఉమనైజర్లు అని చెప్పి, బూతులు అని చెప్పి ఇలా అర్థమయ్యాయి. కానీ నాకు మాత్రం సెల్ఫ్ రియలైజేషన్, వన్ లవ్ ఫర్ లైఫ్, రీగెనింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ లైఫ్ అని అర్థమైంది. అర్జున్ రెడ్డి లైఫ్ గురించి నేను డిస్కస్ చేసిన కొన్ని 3 valuable lessons. Respect your profession and responsibilities in whatever situation are you in. Value your relationships in life. మీ relationships ని, life ని balance చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ లెసన్, ఫేస్ యువర్ ఫ్లాస్, వర్క్ ఆన్ సెల్ఫ్ రియలైజేషన్. నేనేమన్నా మిస్ అయి ఉంటే, ఎందుకంటే అర్జున్ రెడ్డి ఈజ్ ఫర్ లైఫ్, నేనేమన్నా మిస్ అయి ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. మనం మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి. మీకు ఎలా అనిపించింది? నెక్స్ట్ ఏ వీడియో గురించి మాట్లాడుకుందాం, ఎవరి గురించి మాట్లాడుకుందామో కింద కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం మిత్రమా. దిస్ ఇస్ బాలాజీ కలియాస్ మిస్టర్ ఫేవర్ సైనింగ్ ఆఫ్. జై హింద్. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever